హల్లెలూయా. నీ మనసులో నీవే తలంచుకోవాలి. నువ్వు ఒంటరిగా ఉన్నా, వందల వేల లక్షల మంది మధ్యలో ఉన్నా, నీ మనసు యొక్క ఘోష, నీ హృదయ అభిలాష ఎలా ఉండాలి అంటే, నా దేవుడు మంచివాడు గనక ఆయన నాకు మేలే చేస్తాడు, ఆయన నన్ను హెచ్చిస్తాడు, ఆయన నన్ను అభివృద్ధి పరుస్తాడు, ఆయన నన్ను ఉన్నతంగా నడిపిస్తాడు, ఏ మేలు నాకు ఆయన కొదువ చేయడు, నన్ను ఉన్నతంగా అంచెలంచెలుగా నా మంచి దేవుడు నన్ను లేవనెత్తుతాడు, అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. ఇది నీ హృదయ ఘోషగా ఉండాలి. హల్లెలూయా. కారణం, నీ దేవుడు మంచివాడు. మన యేసయ్య మంచి దేవుడు, యేసు ప్రభువు మంచి దేవుడు గనుక అలాగా ఉండగల కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం చూద్దాం. ఇంత మంచి దేవుడు నీ గతాన్ని, ఇప్పుడును రాబోతున్న కాలాన్ని కూడా మంచిగా చేయగలిగిన ఇంత మంచి దేవుడు వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తే ఆ దేశాన్ని గురించి వారు సనిగారు. ఈరోజు మనకు కూడా మన దేవుడు శ్రేష్టకరమైన భవిష్యత్తును నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించిన భవిష్యత్తుని దేవుని కృపతో మనం పొందుకోగలిగినట్లుగా, వారు దేవుని పైన సనిగినట్లు, వారు దేవునికి వ్యతిరేకులైనట్లు, వారు దేవునికి వ్యతిరేకులుగా మారినట్లు నువ్వు మారకుండా, దేవుడు మంచివాడని, గడిచింది ఇప్పుడు రాబోతున్నది నా దేవుడు మేలు కొరకే చేసే దేవుడని మనం మనసులో నిర్ణయించుకొని దేవాది దేవుడు ముందుకు సాగగల కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థించేద్దాం. ఒక సహాయకుడైన పరిశుద్ధాత్మ దేవ, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేక నామమునకు ప్రభువా మీకు వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా, శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ చేత ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిన వాక్యం ముందు రాయబడిన విధంగా పరిశుద్ధాత్మ దేవా, వాగ్దాన ప్రకారం ఈ రాత్రి వేళ మీరు నాకు సహాయం దయచేసి వాడుకున్న పరిశుద్ధాత్మ వాగ్దాన ప్రకారం మీరే కార్యం జరిగించినందుని బట్టి మీకు కొందాలు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ, మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యం బట్టి మీకే మహిమ కలుగును గాక అని రాయబడిన విధంగా పరిశుద్ధాత్మ దేవ మీరే మీ కృపతో వాక్య పరిశుద్ధ రానంతర ద్వారా యేసయ్యకి మాత్రమే సర్వ మహిమ ఘనత ప్రభావాలు కలుగు చేయమని యేసయ్య మీరే ఇస్తాను సరళ తగ్గించుకుని భాగ్యం దయచేసి మీరే మహిమ పొందుకున్నాం ప్రభువా. చప్పట్లు మనం దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా. 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 యేసయ్య ఆరాధన ద్వారా మీకు మాత్రమే మహిమ కలుగు గాక ప్రభువా. యేసయ్యా, మా పరిస్థితులు అర్థం కాలేనప్పుడు, యేసయ్యా అంతా యేసయ్యా అర్థం కాలేనప్పుడు ప్రభువా, ఎటు చూసినా ఏది కనబడలేనప్పుడు తండ్రి మీరు యేసయ్యా మిమ్మల్ని మేము చెడ్డవారిగా తలంచకుండా, యేసయ్యా మిమ్మల్ని మేము తప్పుగా అర్థం చేసుకోకుండా ప్రభువా, యేసయ్యా దేవుడు మంచి దేవుడు కనుక ఆయన ఏం చేసినా ఏమిచ్చినా ఆయన మంచి ఇచ్చే దేవుడు, మంచి చేసే దేవుడు అని ప్రభువా. మిమ్మల్ని గూర్చి ఎల్లో వేళలా ప్రభువా మేము సరైన ఆలోచన విధానం కలిగి ఉండే కృప మాకు దయచేయండి. యేసయ్యా, ఆది కాండంలో రాయబడి ఉన్నది ప్రభువా, దేవుడు ఆకాశమును సృజించెను, భూమిని సృజించెను, అది మంచిదని ఆయన చూసెను, ఆయన సముద్రమును చేసెను, జీవరాశులను చేసెను, జలరాశులను చేసెను, అవి మంచివని ఆయన చూసెను రాయబడిన విధంగా. అయ్యా, నువ్వు మంచి దేవుడు కనుక నువ్వు మా జీవితంలో ఏం చేసినా అది మంచివే ఇచ్చే దేవుడు మీరని ప్రభువా. ఎల్లప్పుడూ మా హృదయంలో మేము తలంపులు కలిగి యేసయ్యా మీతో హత్తుకొని సాగే భాగ్యం దయచేయండి. ఈ రాత్రి వేళ మిమ్మల్ని ఎరగని ఎవరొక్కడికి వచ్చినను యేసయ్యా మీరు మంచి దేవుడని, ఇప్పటి వరకు వారి జీవితంలో ఏ మంచి చూడలేని మనుషులైనను, ఏ మంచి ఇప్పటి వరకు వారు అనుభవించలేని వారైనను ప్రభువా, మిమ్మల్ని ఆశ్రయించిన ఎడలా యేసయ్యా మీరు మంచి చేసే దేవుడని, జీవితంలో మేలు అనుగ్రహించే దేవుడని, సమస్తమును మేలుకరంగా రాబోతున్న కాలంలో మేలుకు మార్చే దేవుడని ప్రభువా, మిమ్మల్ని ఎరిగి ఈ రాత్రి నుండి ఒక నూతన జీవితం వారికి అనుగ్రహింపబడును గాక. ఈ రాత్రి నుండి ఒక సమాధానం వారిలో కలుగును గాక. అలాగే జరిగించి మీరే మహిమ పొందుకోమని సర్వమహిమగంత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. వాడుకున్న విధానం బట్టి దేవుని మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకున్నాం. దేవా, నువ్వు మంచి దేవుడు అని తండ్రి యేసయ్య
నువ్వు మంచి దేవుడు అని నాతో మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. అన్ని నామకన్నా పైన కలిగిన దేవా నీకే మహిమ కలుగును గాక. దేవా నీ బిడ్డను నిలబెట్టి వాడుకోవడానికి, అనేక నూతన విషయాలు మాతో జరపడానికి నీ బిడ్డను మీరు నిలబెట్టిన విధానం బట్టి స్తోత్రం. కాలేబు గారికి స్తోత్రం, కుటుంబ సభ్యులకై స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. తల ఉంచిన ప్రభా ప్రతి ఒక్క బిడ్డకై స్తోత్రం. మీరు మాకు మంచి దేవుడు అని రుజువుపరిచి మమ్మల్ని నడిపిస్తున్న సర్వశక్తి కలిగిన దేవానికి మహిమ చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ప్రాంతాన్ని మీరు దర్శించండి ప్రభా, మీరు తోడు ఎండబడుతున్నాను. నాతో మాతో మీరు మాట్లాడిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున తండ్రి. పరలోకమున్న మా తండ్రి,